యూట్యూబ్లో ఒక కంటెంట్ ఎలా చెప్పాలి, లేదా ఎలా క్రియేట్ చేయాలి, లేదా మీరు చదివిన ఆర్టికల్స్ కానీ, వేరే వాళ్ళ వీడియోల గురించి కానీ, ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ కానీ ఎలా చెప్పాలంటే, ఉదాహరణ చెప్తాను. మనం ఒక జబ్బు ఎందుకు వస్తుంది, ఒక జబ్బుకు మందు తయారు చేస్తాం కదా, ఆ మందు అనేది జబ్బు కోసమే తయారు చేస్తాం, జబ్బు తగ్గడమే టార్గెట్గా పెట్టుకుంటాం. ఇలా ఉంటుంది అనమాట. ఒక సినిమా తీసిన ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తారు, అంతేనా? అలా ఉంటుంది. అలా ఒక షాప్లో వస్తువులు పెడితే జనాలు ఏం కొంటారని చూసి వాళ్ళ కోసమే పెడతారు కదా. అలాగే యూట్యూబ్లో మనం పెట్టే వీడియోలు కానీ, ఒక కంటెంటు, మనం మాట్లాడే విధానము, ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆడియన్స్కు నచ్చాలి, వాళ్ళు చివరిదాకా చూడాలి అనే ఉద్దేశంతో పెడతారు. అలాగే వ్యూస్ రావాలి అని పెడతారు. అలాగే మోనిటైజేషన్ కావాలి అని కొందరు అని పెడతాం ఫస్ట్. ఆ తర్వాత డబ్బులు రావాలి, జనం ఎక్కువ చూస్తే డబ్బులు వస్తాయి, ఇందుకోసమే కదా పెట్టేది. అంతేగాని కేవలం మనం ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇలా పెట్టుకునే ఎట్లుంటుందంటే, జనాలకు నచ్చాలనేది లేదు, మనకు మోనిటైజేషన్ కావాలని లేదు, వ్యూస్ రావాలని లేదు, లైక్స్ రావాలని లేదు, జస్ట్ షేర్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం పక్కింటో మాట్లాడదాం, ఒక విషయం చెప్తాం, ఏదో ఒక విషయాన్ని మన ఫ్రెండ్కో పక్కింటిలోకి ఇట్లా చెప్తాం, ఈరోజు ఫాలోవర్ రాలేదు, వాడు నీళ్ళు పోసిండని, కూరగాయలు మంచిగా లేవని, ఎన్నో విషయాలు చెప్పుకుంటాం కదా. మన ఊళ్ళో ఎగ్జిబిషన్ వచ్చిందటనో ఏదో విషయాలు చెప్పుకుంటాం, వాళ్ళు కొన్ని చెప్పుకుంటారు, బాగున్నావా, ఏంది ఎట్లా చెప్తానో అది జనరల్గా మాట్లాడతాం. అవి కేవలం రిలేషన్ అంతే, కానీ ఒక కారణం అంటూ ఉండదా, ఒకరి కోసం కాదు కదా. ఇప్పుడు ఏది దీంట్లో యూట్యూబ్లో మోనిటైజేషన్ కోసమో, ఆడియన్స్ నచ్చేలాగానో, వ్యూస్ రావాలనో, సబ్స్క్రైబర్స్ పెరగాలనో, మనీ రావాలనో, లైక్స్ కోసం ఇలా చేయం కదా. ఈ దృష్టి అనేది ఉండదు అక్కడ, కేవలం ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది, మాట్లాడుకుంటాం చక్కగా. ఇగో ఇలా అన్నమాట మీరు చేసే కంటెంటు, అలాగే క్రియేట్ చేసే కంటెంటు, మీరు చెప్పే విధానము, మా వీడియో చేయడము, ఇవన్నీ కూడా చేయండి. యూట్యూబ్లో ఎలా చేస్తారో అలాగే చక్కగా చేయండి, కానీ ఒకరి కోసం చేయకండి. అంటే ఆడియన్స్ కోసమే కానీ, వాళ్ళు నచ్చాలని, వాళ్ళ సబ్స్క్రైబ్స్ కావాలని, లేకపోతే వ్యూస్ రావాలని, మోనిటైజేషన్ కావాలని, మాకు డబ్బులు రావాలని, వాళ్ళకు నచ్చేలాగా, వాళ్ళు వినేలాగా ఇలా మాట్లాడద్దు. కేవలం సెల్ఫ్గా చెప్పాను కదా, ఇప్పుడు ఫేస్బుక్లో పోస్టులు పెడతాం, వాటిలో మనకు మనీ అవసరం లేదు, సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, వాచ్ టైం అవసరం లేదు, జస్ట్ మనల్ని మనం షేర్ చేసుకుంటాం. మన నుంచి ఎవడో చూస్తాడు, ఎంతోమంది చూస్తారు అంతే, మనకు సంబంధం లేదు, చూడాలంతే, కానీ మనకు వచ్చేది ఏం లేదు, వాడు పెట్టేది ఏం లేదు, కానీ షేర్ చేసుకుంటాం అంతే. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, డ్యాన్సులు గేమ్స్లు ఎన్నో పెట్టి చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడి చేస్తారు, మంచి మంచి డ్యాన్సులు, మంచి మంచి హెచ్డి కెమెరాతో వీడియోలు చేస్తున్నారు, రీల్స్ చేస్తారు, కానీ అలా వచ్చేది ఏం లేదు. వీళ్ళు కదా, వీళ్ళకి వచ్చేది ఏం లేదు, వాడు పెట్టేది ఏం లేదు చూసినాడు, కాబట్టి చూస్తారు, కొన్ని వేల మంది చూస్తే ఒక తృప్తి పడతారు, సంతోషపడతారు, ఇట్లుంటుంది అనమాట. ఇగో ఇదే ధోరణిలో మీరు పెట్టండి వీడియోలు. మీకు కంటెంట్ ఎలా చేయాలి, వేరే వాళ్ళ కంటెంట్ చదవడమో, లేకుంటే మీరు క్రియేట్ చేయడమో, న్యూస్ చదవడమో, ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ విద్యలు ఉండాలి. కానీ మీరు జస్ట్ యూట్యూబ్లో పోస్టులు ఎట్లా, యూట్యూబ్ కాదు, ఫేస్బుక్లో పోస్టులు ఎట్లా పెట్టేవాళ్ళు, అలా ఇన్స్టాగ్రామ్లో ఎట్లా పెడతారో అలా పెట్టండి. అంతేగాని డబ్బుల కోసమో, మోనిటైజేషన్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, జనాల కోసమో పెట్టి, ఒక ఎగ్జామ్ రాసి మనం పరీక్షలు పాస్ కావాలని ఎలా అయితే రాస్తామో అలా, లేకుంటే ఐపీఎస్ ఎగ్జామ్ రాసి ఎలాగైనా సీటు కొట్టేయాలని అనుకుంటాను చూసినా, ఆ ధోరణిలో పెట్టకండి. అలా పెట్టకుండా, చెప్పాను కదా, ఎలాంటి ఫలితం లేదు, ఎలాంటి ఎగ్జామ్ కాదు, ఊరికే పరీక్ష రాస్తే ఎలా రాస్తామో అలా చేయండి వీడియోలు, చక్కగా చేయండి మంచి మంచి వీడియోలు. కానీ అది ఎగ్జామ్ కాదు, అలా పాస్ ఫెయిల్ ఉండదు, కేవలం రాయడమే. పరీక్ష రాస్తావు కానీ అలా ఫెయిల్ చేయడం ఉండదు, నువ్వు పాస్ కావడం ఉండదు, రాయడం అంటే రాయడం, ఎగ్జామ్ రాయడం ఉంటుంది అంతే, 10th క్లాస్ ఎగ్జామ్ లాగా. అది నిన్ను ఎవరు ఫెయిల్ చేయరు, నువ్వు పాస్ కావడం అంటూ ఉండదు, కేవలం ఎగ్జామ్ రాస్తావు, 10th క్లాస్ ఎగ్జామ్ చదివింది ఎట్లుంటుంది అలా పెట్టండి, ఈజీగా ఉంటుంది అనమాట, ఇలా చేయాలి.